श्रीमते रामानुजाय नमः। श्रीमते वेदांत देशिकाय नमः। श्रीमद आदिवंश षडगोप यदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नरसिंह दिव्यपादुका सेवः श्रीवंश षडगोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंश षडगोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। भगवद अनुभवम मन गोष्ठी पेरे स्वामी रामानुज वारु चेप्पिन गद्यत्रयंलो उन्न श्लोकाल नुंचि वच्चिनदे ई विषयं भगवद अनुभव प्रीतिकारित कैंकर्यम। सो भगवद अनुभवम अंटे దేవుడి గురించి మనకు అనుభవం రావాలి, స్వామివారి కథ వినాలి, దానిపైన మనకు అనుభవం వస్తుంది. అనుభవం మాత్రం పెట్టుకొని మనం అనుభవం మాత్రం పూర్తి కాదు, దానిపైన ఏం చేయాలి? ఆ అనుభవం వల్ల ప్రీతికారిత కైంకర్యం చేయాలి. అంటే అనుభవం పెట్టుకొని స్వామివారికి మనపూర్తిగా ప్రీతిగా సేవ చేయాలి. ఏ సేవ చేయవచ్చు స్వామి నాను అంటే మన భగవద్ అనుభవంలో సంప్రదాయ ప్రవచనం సంప్రదాయత అంతరకు తెలియబడడానికి అది స్వామివారి కైంకర్యం. రామానుజ దర్శనం పెరుమాణ దర్శనం అంతరికి తెలియాలి. ఏముంది రామానుజ దర్శనంలో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏముంది, సంప్రదాయ ప్రవచనం ఇది చేస్తామని అనుకొని వీఆర్ ప్లానింగ్ 8 days కోర్స్, 8 రోజు కోర్సు మేలో స్టార్ట్ చేసి ప్రతి సాటర్డే అండ్ సండే 1 hour కోర్సు. అంటే ఒక్కొక్క సెషన్కు 1 hour ఉంది. సో 8 hours కోర్స్ అది. దాంట్లో బేసిక్స్ ఆఫ్ శ్రీ వైష్ణవిజం, వైష్ణవంలో మనము పరిభాషను వాడుతున్నాం కదా, అడియేన్ దాసన్ అంటే ఏంటి, టెర్మినాలజీ విషయంలో ఏంటి, ఆ తర్వాత పైన రహస్యత్రయం ఉంది, తత్వత్రయం ఉంది, ఆచార్య సమాషణం ఎందుకోసం చెయ్యాలి స్వామి, ఆచార్య సమాషణం చేస్తే మనకు రామానుజ వారికి సంబంధం దొరికిందని చెప్తున్నారే, అది ఏదా విధంగా జరుగుతుంది. ఈ తర్వాత సమాషణ తర్వాత నేను ఎలా ఉండాలి, సమాషణానికి విశేషం ఏంటి, సమాషణ సమయంలో మనకు పంచ సంస్కారం పేరు 5 సంస్కారం చేస్తారు, అదన్నీ ఏంటి స్వామి. ఆ తర్వాత నేను 12 ద్వాదశ ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవాలని చెప్తున్నా కదా, దాని పేరు ఏంటి, ఎక్కడెక్కడ స్వామివారు ఉన్నారు, ఏ పేరు పెట్టుకొని ఈ తిరుమల నేను పెట్టుకోవాలి, అమ్మవారు ఎలా పెట్టుకోవాలి, నేను ఎలా ఉండాలి, లోపల బయట ఒక శ్రీ వైష్ణవుడుగా ఎలా ఉండాలి స్వామి అంటే ఇదన్నీ ఈ కోర్సులో కవర్ చేయలేమని ప్లాన్ చేస్తున్నాం మనం. ఇది ఇంగ్లీష్ తెలుగు 2 భాషలో ఉంది. మెయిన్గా ఇది తెలుగు రాష్ట్రంలో ఉన్న వారికి రామానుజ సంబంధం అంటే ఏంటి, రామానుజ దర్శనం అంటే ఏంటి అది తెలియాలి. అందుకోసమే ఈ కోర్సు నిర్ణయం చేసినది. ఈ కోర్సులో బేసిక్ ఏజ్ 30 నుంచి 36 వరకు నిర్ణయం చేస్తాం. కాదు ఎవరెవరికి సమాజం ఆయన వారైనా సమాజం లేకున్నవారు ఎవరైనా పర్లేదు, కానీ ఎవరికి ఈ వశిష్టాద్వైత శ్రీ వైష్ణవ సిద్ధాంతం తెలుసుకొని ఉన్నవారు అందరూ దీంట్లో జాయిన్ చేయవచ్చు. కోర్సు డీటెయిల్స్, కోర్సు పట్టిన పేపర్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో వీ విల్ పోస్ట్. ఇంకొకటి అంటే ఈ కోర్సుకు పేరు, నేమ్ ఆఫ్ ద కోర్స్ ఏంటంటే యతివరణార్ మడపల్లి వందమనం. ఇది స్వామి దేశికన్ తన పాసురంలో యూజ్ చేసిన ఒక ఫ్రేస్. యతివరణార్ అంటే రామానుజవాడు, రామానుజవాడోడ మడపల్లి అది కిచెన్ నుంచి చెప్పకూడదు, అలాంటి వంటశాల నుంచి వచ్చిన స్మెల్ మనం, అదే ఈ కోర్సుకి పేరు. స్వామి దేశికన్ ఎలా చెప్తున్నారు, మన పూర్వాచార్యులందరూ ఈ సంప్రదాయంకి ఎలా ఏ బుక్ రాశారు, ఈ సంప్రదాయం లోపల ఏం విషయాలు ఉంది, ఆళ్వార్ నుంచి మన ఆచార్య వరకు ఈ సంప్రదాయం ఎంతగా అభివృద్ధి అవుతుంది అన్ని విషయాలు ఈ కోర్సులో మనం తెలుసుకున్నాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఈ తర్వాత మన వాట్సాప్ నెంబర్సు, గ్రూప్ నెంబర్సు, వెబ్సైట్ అదన్నీ ప్లాన్ చేస్తూనే ఉన్నాము. ఈ లింకు ఈ వీడియో తర్వాత విల్ సెండ్ ద లింక్ టు హౌ టు జాయిన్. ఆ తర్వాత డీటెయిల్స్, ప్యాంప్లెట్స్ అన్నీ ఈ యూట్యూబ్లో మనం వీ విల్ పోస్ట్. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా జాయిన్ చేయవచ్చు. మేలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అలాంగ్ విత్ ద రామానుజాచార్యుడ 1008
1008 తిరునక్షత్రం ఇప్పుడు వచ్చిన మే 2వ తారీఖు ఉంది. చైత్రమాస ఆరుద్ర నక్షత్రం. స్వామి రామానుజర్ పుట్టి 1008 సంవత్సరం. దానివల్ల ఇదన్నీ మనం ప్లాన్ చేస్తున్నాం. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా మీ కానీ పిల్లలు ఇంట్లో అందరూ జాయిన్ చేయవచ్చు. అందరికీ రామాయణ సంబంధం తప్పకుండా దొరకాలి అని ప్రార్థన చేసుకున్నాము. ఆళ్వా తిరువడిగలే శరణం, ఎంబెరుమానా తిరువడిగలే శరణం, స్వామి దేశికం తిరువడిగలే శరణం, అశ్వదాచార్యం తిరువడిగలే శరణం.